ఓం శాంతి. ఈరోజు మురళి 15/1/2026. మధురమైన పిల్లలారా, మీ నోటి నుండి ఎప్పుడూ ఓ ఈశ్వరా, ఓ బాబా అన్న పదాలు వెలువడకూడదు. ఇది కూడా భక్తి మార్గం యొక్క అభ్యాసమే. బాబా ఏమంటున్నారు? మన నోటి నుంచి ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా, ఓ బాబా అనే పదాలు రాకూడదు. ఇది కూడా భక్తి మార్గం యొక్క అంశమే అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు శ్వేత వస్త్రాలను ఎందుకు ఇష్టపడతారు? ఇది ఏ విషయానికి ప్రతీక? తెల్ల డ్రెస్ని. జవాబు: ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచం నుండి జీవిస్తూ మరణించిన వారిపైన తెల్ల డ్రెస్సే వేస్తారు కదా. కావుననే మీకు శ్వేత వస్త్రాలంటే ఇష్టం. ఈ శ్వేత వస్త్రాలు మృత్యువుకు ప్రతీక, శాంతికి ప్రతీక, మృత్యువుకి ప్రతీక. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారిపైన కూడా తెల్ల వస్త్రాలనే వేస్తారు కదా. పిల్లలైన మీరు ఇప్పుడు మర్జీవాగా అయ్యారు. బాబా అంటున్నారు, మర్జీవాగా అయినందుకంటే ఈ ప్రపంచం నుంచి మనము జీవించి మరణించినందుకు బాబా అంటున్నారు మర్జీవాగా అయ్యారు కాబట్టి మీరు శ్వేత వస్త్రాలను వేసుకుంటున్నారు అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. ఓం శాంతి బాబా. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు వివరిస్తున్నారు. ఆత్మీయ అన్న పదమును వాడకుండా కేవలం తండ్రి అన్నా సరిపోతుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ స్వయంని సోదరులమని పిలుచుకుంటారు. కావున తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరికీ అర్థం చేయించరు కదా. అందరూ స్వయంని సోదరులుగానే భావిస్తారు. గీతలో భగవాను వాచ అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు భగవాను వాచ అని ఎవరి గురించి? అందరూ భగవంతునికి పిల్లలు, వారి తండ్రి. కావున భగవంతుని పిల్లలందరూ సోదరులు. భగవంతుడే అర్థం చేయిస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకోంది, అంతే కదా. బాబా జ్ఞానం ద్వారా మన బుద్ధి తాళం తెరుచుకోండి. అప్పుడే జ్ఞానం ఏమి, భక్తి ఏమి అనే వ్యత్యాసం కూడా తెలిసింది. అందుకే బాబా అంటున్నారు, ఒక్క తండ్రి పిల్లలము, మనం సోదరి సోదరులమైనాము. బాబా వచ్చి మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. ఈ సోదరి సోదరుల భావము, రాజయోగము బాబానే వచ్చి నేర్పిస్తున్నారు. అందుకయ్యే బుద్ధి తాళం తెరుచుకుంది. ప్రపంచంలో ఇంకెవరికి ఇటువంటి ఆలోచనలు కూడా రావు. ఎవరెవరికైతే సందేశం లభిస్తూ ఉంటుందో వారు స్కూల్లోకి వస్తూ ఉంటారు, ఈ పాఠశాలలోకి చదువుకుంటూ ఉంటారు. మొట్టమొదట ముఖ్యమైన విషయం, జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, గీతా జ్ఞానదాత శివ భగవాన్ వాచ అని చెప్పండి. వారికి మొట్టమొదట వీరికి నేర్పించేవారు లేదా అర్థం చేయించేవారు ఎవరు అనేది తెలియాలి. తాను పరమాత్మ జ్ఞానసాగరుడు, నిరాకారుడు, వారు సత్యమైన తండ్రి. కావున వారు సత్యాన్నే తెలియచేస్తారు. మరి ఇక ఇందులో ఎటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. మొట్టమొదట ఈ విషయంపైనే అర్థం చేయించాలి, భగవంతుడు ఒక్కడే అనే విషయం పైన. అందరికీ తండ్రి ఆ పారలౌకిక పరమాత్ముడు, ఆయన కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. వారే అందరికన్నా గొప్ప అథారిటీ అన్న నిశ్చయం ఎవరికైతే ఏర్పడుతుందో వారికి ఇంకెటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు. తాను పతిత పావనుడు కావున వారు తప్పకుండా తమ సమయానుసారంగానే ఇక్కడికి వస్తారు కదా. ఇది అదే మహాభారత యుద్ధమని మీరు గమనించారు, అంతే కదా. మహాభారత యుద్ధం ఏదైతే కురుక్షేత్ర సంగ్రామంలో వర్ణించబడిందో అది ఇప్పుడు జరుగుతోంది కదా ప్రత్యక్షంగా. ఇంటింటిలోనూ రామాయణం, ఇంటింటిలోనూ భారతం జరుగుతోంది. వినాశం తర్వాత మళ్ళీ నిర్వికారి ప్రపంచం వస్తుంది. ఇది వికారి ప్రపంచం, దీని అంతం కావాల్సే ఉంది. భారతదేశమే నిర్వికారి ప్రపంచంగా ఉండేది. ఇది మనుషులకు తెలియదు. బుద్ధిని ఏమాత్రమూ ఉపయోగించరు. గాడ్రేజ్ తాళం పడి ఉంది. దీని తాళం చెవి ఒక్క తండ్రి వద్దే ఉంది. కావున వారినే జ్ఞానదాత, దివ్యచక్షు విధాత అంటారు. వారు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇస్తారు. మిమ్మల్ని చదివించేవారు ఎవరు అనేది ఎవ్వరికీ తెలియదు. ప్రపంచంలో తెలిస్తే ఇంకా వాళ్ళు
అసలు ఉండరు. ఆటోమేటిక్గా పరిగెత్తుకొని వచ్చేస్తారు భగవంతుడు వచ్చినారనేది తెలిస్తే. చదివించేది దాదాయేనని భావిస్తారు. కావుననే వారికి నమస్కరిస్తారు. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కావుననే మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇందులో శివ భగవాను వాచ అని వ్రాయబడి ఉంది. వారే సత్యమైన తండ్రి, వారే పతిత పావనుడు శివుడు. నేను పరంధామం నుంచి శాలిగ్రామాలైన మిమ్మల్ని చదివించేందుకు వచ్చాను. చూడండి, శాలిగ్రామాలని పూజించే వరకే ఇంట్లో పెట్టుకుంటారు, ఆ తర్వాత గుడిలో పెట్టేస్తారు, అంత పవిత్రంగా చూసుకుంటారు. తో బాబా అంటున్నారు, నేను శాలిగ్రామాలను చదివించేందుకు వచ్చాను. ఆ తండ్రియే జ్ఞాన సాగర్లు. వారు సృష్టి ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఈ శిక్షణ ఇప్పుడు మీకు బేహద్దు తండ్రి నుండి లభిస్తోంది. వారే సృష్టి రచయిత. పతిత సృష్టిని పావనంగా తయారు చేసేవారు కూడా బాబానే. అందుకే ఓ పతిత పావన రాండి అని కూడా పిలుస్తారు. కావున మొట్టమొదట వారి పరిచయాన్నే అందరికీ ఇవ్వాలి. పరంపిత పరమాత్మతో మీ సంబంధం ఏమి అని అడగాలి. వారు సత్యమైన తండ్రి. నర నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన జ్ఞానాన్ని వారు ఇస్తున్నారు. తండ్రి సత్యమైన వారు, వారే సత్యఖండాన్ని తయారు చేస్తారు. మీరు నర నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. బ్యారిస్టర్ వద్దకు వెళ్తే లాయర్లుగా అవుతారు. డాక్టర్ల వద్దకు వెళ్తే డాక్టర్ కోర్స్ చేస్తే డాక్టర్గా అవుతారు. ఇక్కడ బాబా వచ్చి నర నుండి నారాయణుడిగా అయ్యే చదువుని చదివిస్తున్నారు. మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది. కొంతమంది నిశ్చయం కలిగి ఉంటూ కూడా మళ్ళీ సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. అప్పుడు నీవు భగవంతుడే చదివిస్తున్నాడని అనేవాడివి కదా, మరి ఆ భగవంతుడిని వదిలి ఎందుకు వచ్చేసావు అని వారితో మనుషులంతా అంటారు. సంశయం వచ్చినప్పుడే వదిలి వెళ్ళిపోతారు, ఏదో ఒక వికర్మ చేస్తారు. సంశయం వస్తే వికర్మ జరుగుతుంది కదా. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. భగవాను వాచ కామం మహాశత్రువు. దానిపైన విజయం పొందడం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు. ఎవరైతే పావనులుగా అవుతారో వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇక్కడ ఉండేదే రాజయోగ విషయం. మీరు వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా తమ లెక్కాచారాలను తీర్చుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఇది వినాశ సమయం. సత్యుగ స్థాపన తప్పకుండా జరగాల్సి ఉంది. ఇప్పుడు బుద్ధి చెప్తోంది, పావన ప్రపంచమని సత్యుగం అంటారు. మిగిలిన వాళ్ళంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పాత్ర సత్యుగంలో ఉండదు. పావనమేమో అందరు కావాల్సిందే, అందరి ఇంటికి వెళ్ళాల్సిందే. కానీ పురుషార్థాన్ని బట్టి సత్యుగంలో వస్తారు. వారు మళ్ళీ తమ పాత్రను పునరావృతం చేయాలి. పిల్లలైన మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అయ్యేందుకు మీ పురుషార్థం చేస్తూ ఉంటారు. అందరూ తమను అధికారులుగా భావిస్తారు కదా. ప్రజలు కూడా యజమానిలే. మా భారతదేశం అని ఇప్పుడు ప్రజలు కూడా అంటారు. మేరా భారత్ మహాన్ హే. గొప్ప గొప్ప వ్యక్తులు, సన్యాసులు మొదలైన వారందరూ కూడా హమారా భారత్ అనగా మా భారతదేశము అంటారు. ఈ సమయంలో భారతదేశంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు మనము స్వర్గవాసీలుగా అయ్యేందుకు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. అందరూ స్వర్గవాసీలుగా కారు. ఈ జ్ఞానం ఇప్పుడు లభించింది. వారైతే కేవలం శాస్త్రాలనే వినిపిస్తారు. వారు శాస్త్రాల అథారిటీ. ఇదంతా భక్తి మార్గం. ఎప్పుడైతే భక్తి మార్గం పూర్తి అవుతుందో అప్పుడే నేను వస్తానని బాబా చెప్తారు. నేనే వచ్చి భక్తులందరికీ భక్తి ఫలాన్ని ఇవ్వాలి. మెజారిటీ భక్తులదే. అందరూ ఓ గాడ్ ఫాదర్, దేవాది దేవా అని పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుంచి ఓ గాడ్ ఫాదర్, ఓ భగవంతుడా అనే పదాలు వెలువడతాయి. ఇప్పుడు భక్తి మరియు జ్ఞానం యొక్క తేడా ఉంది. మీ నోటి నుంచి ఎప్పుడు ఓ ఈశ్వరా, ఓ భగవంతుడా అన్న పదాలు వెలువడవు. మనుషులకైతే అర్ధకల్పం ఈ అభ్యాసం ఉంది. వారు మన తండ్రి అని మీకు తెలుసు. మీరు ఓ బాబా అని అనకూడదు. ఓ బాబా అనేది దుఃఖంతో కూడిన శబ్దం కదా, అందుకు బాబా అంటున్నారు.
తండ్రి నుండి మీరు వారసత్వాన్ని తీసుకోవాలి. మొట్టమొదట మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామన్న నిశ్చయం ఉంటుంది. తండ్రి పిల్లలకు వారసత్వాన్ని తీసుకునేందుకు అధికారులుగా చేస్తున్నారు. వీరైతే సత్యమైన తండ్రి కదా. నా పిల్లలు ఎవరైతే అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారో వారికి నేను జ్ఞానామృతాన్ని తాగించి జ్ఞానచితిపైన కూర్చోబెట్టి ఘోర నిద్ర నుండి మేల్కొల్పి స్వర్గంలోకి తీసుకెళ్తానని బాబా చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఘోర నిద్ర నుండి దూరం చేసి స్వర్గంలోకి తీసుకెళ్తారు. ఆత్మలైన మీరు అక్కడ శాంతిధామంలో మరియు సుఖధామంలో ఉంటారు. సుఖధామాన్ని నిర్వికారి ప్రపంచం అంటారు. దేవతలే సంపూర్ణ నిర్వికారులు కదా. ఇక్కడ అది మధురమైన ఇల్లు, పరంధామము. నటులమైన మనము పాత్రను అభినయించేందుకు శాంతిధామం నుండి ఇక్కడికి వస్తామని మీరు తెలుసుకున్నారు. ఆత్మలమైన మనము ఇక్కడి నివాసులం కాదు. ఆ నటులు ఇక్కడి నివాసులే. అంటే ఆ సినిమాలో నటన చేసేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉంటారు, ఇక్కడే నటన చేస్తారు. మీరు ఆ ప్రపంచం నుంచి వచ్చి నటన చేస్తున్నారు. మీ ఇల్లు శాంతిధామం. వారు ఇక్కడ నివాసులే. కేవలం ఇంటి నుంచి వచ్చి వస్త్రాలు మార్చుకొని పాత్రను అభినయిస్తారు. మా ఇల్లు శాంతిధామం అని మీరు భావిస్తారు. అక్కడికి మనం వాపస్ వెళ్తాం. ఎప్పుడైతే నటులందరూ స్టేజ్ పైకి వచ్చేస్తారో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ తీసుకెళ్తారు. కావున వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని కూడా అంటారు. వారు దుఃఖకర్త, సుఖకర్త. కావున ఇంతమంది మనుషులు ఎక్కడికి వెళ్తారు ఆలోచించండి. పతిత పావనుడని భగవంతుణ్ణి పిలుస్తారు. ఎందుకంటే తాము మృత్యువు కోసమే దుఃఖ ప్రపంచంలో ఉండాలనుకోరు. కావుననే ఇంటికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. వీరంతా ముక్తిని ఒప్పుకునేవారే ప్రపంచంలోని వాళ్ళు. భారతదేశ ప్రాచీన రాజయోగం కూడా ఎంతో ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళ్తారు. నిజానికి హఠయోగులు ఎవరూ రాజయోగాన్ని నేర్పించలేరు. సన్యాసులు కాషాయ వస్త్రాలను చూసి వారికి ఎంతో గౌరవం ఇస్తారు. సన్యాసించారు అని గౌరవం వాళ్ళ త్యాగానికి తప్పకుండా లభిస్తుంది కదా. బౌద్ధ ధర్మంలో కూడా సన్యాసులు కాషాయ వస్త్రాలు ధరించడం చూసి వారిని గౌరవిస్తారు. సన్యాసులుగా తర్వాత అవుతారు. బౌద్ధ ధర్మంలో కూడా ప్రారంభంలో ఎవరు సన్యాసులుగా అవ్వరు. బౌద్ధ ధర్మంలో కూడా ఎప్పుడైతే పాపం పెరిగిపోతుందో అప్పుడు సన్యాస ధర్మస్థాపన జరుగుతుంది. ప్రారంభంలోనే సన్యాసం నేర్పించి ఏం చేస్తారు బుద్ధుడు. సన్యాసం తర్వాత ప్రారంభమవుతుంది. అది కూడా ఇక్కడి నుండే కాపీ చేస్తారు. సన్యాసులను గౌరవించేవారు క్రైస్తవుల్లో కూడా ఎందరో ఉన్నారు. క్రైస్తవులు తెల్ల డ్రెస్ వేసుకుంటారు. పోపులు, ఫాదర్లు వీళ్ళందరూ క్రైస్తవుల్లో కూడా ఎందరో ఉన్నారు. కాషాయ వస్త్రాలను ధరించే విధానము హఠయోగులది. అంటే అనేక మంది సాధు సన్యాసులు, ఋషులు, మునులది. మీరు ఇల్లు వాకిళ్లను వదలకూడదు. అలాగే శ్వేత వస్త్రాల బంధన కూడా మీకేమీ లేదు. సంసారంలో ఉండే అన్నయ్యలక్కలకి మీరు వైట్ డ్రెస్లోనే రావాలా అనేది ఏం లేదు. కానీ గురువారం అయితే ఒక్కరోజు అందరూ వైట్గా ఉంటే అదొక శోభ అని, మళ్ళీ తర్వాత పవిత్రంగా ఉంటుందని, శాంతిగా ఉంటుందని వేసుకోమంటాం. అంత తప్ప ఎవరింట్లో ఉన్న బంధనం ఉంది అంటే వేసుకోకున్నా పర్లేదు. బంధనం కూడా ఏమీ లేదు. కానీ తెల్ల బట్టలు ధరించడం మంచిది కదా. మీరు బట్టిలో ఉన్నారు కాబట్టి మీ వస్త్రధారణ కూడా ఇదే అయిపోయింది. ఈ రోజుల్లో తెల్లని వస్త్రాలు ఎంతో ఇష్టపడతారు చాలామంది. అన్నయ్యల పొలిటికల్ లీడర్లు అంతా వైట్దే వేసుకుంటారు కదా. మనుషులు మరణించినప్పుడు కూడా తెల్లది బెడ్షీట్ కప్పుతారు, దుప్పటి కప్పుతారు. మొట్టమొదటి ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఇద్దరు తండ్రులు ఉన్నారని చెప్పండి. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. ప్రదర్శనలో అంతగా అర్థం చేసుకోలేరు. ఎవరెవరో వస్తుంటారు కాబట్టి అంతగా అర్థం చేసుకోలేరు. సెంటర్ దగ్గరికి వస్తే బాగా అర్థమవుతుంది. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఈ సమయంలో మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు.
ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ తనువులేకి వచ్చారు. వారు కూడా అందరికీ తండ్రినే. అలాగే లౌకిక తండ్రి కూడా ఉంటారు. ఇప్పుడు ముగ్గురు తండ్రుల్లో ఉన్నతమైన వారసత్వం ఎవరిది? నిరాకారుడైన శివుండే కదా. నిరాకారుడైన తండ్రి వారసత్వాన్ని ఎలా ఇస్తారు? బ్రహ్మ ద్వారానే ఇస్తారు. ఈ చిత్రం పైన మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఈ ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు, తాను ఆదిదేవి అయినారు. వీరి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు. శివుణ్ణైనా నన్ను మీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనజాలరు. శివుణ్ణి ఎవరంటారు ఫాదర్ అని? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నారు. సర్వాత్మలకి పిత తండ్రి. సోదరి సోదరుల పరస్పరం బాబా అంటారు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. శివుణ్ణి అనడానికి వీల్లేదు. నేనైతే అందరికీ తండ్రిని, ఇతడు ప్రజాపిత బ్రహ్మ. మీరందరూ పరస్పరం సోదరి సోదరులైనారు. భార్యాభర్తలైనా కానీ బుద్ధి ద్వారా ఆత్మరూపంలో అయితే సోదరి సోదరులే కదా. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. తో సోదరి సోదరులు పరస్పరం అసురీ కార్యకలాపాలు చెయ్యకూడదు. ఇరువురి మధ్య పరస్పరం వికారీ దృష్టి ఆకర్షిస్తూ ఉంటే ఓడిపోతారు, తండ్రిని మర్చిపోతారు. నీవు నా సంతానంగా అయ్యి మళ్ళీ ముఖాన్ని నల్లగా చేసుకుంటావా అని బాబా అడుగుతారు. బేహద్దు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీకు ఈ నశ ఎక్కి ఉండాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. లౌకిక సంబంధీకులతో కూడా తోడుని నిభాయించాలి. బాగా వినండి. లౌకిక తండ్రిని మీరు తండ్రి అని అంటారు కదా, మీరు వారిని అన్నయ్య అనకూడదు. సంబంధాలను సంబంధాలతోనే పిలవాలి కానీ అన్నయ్య అని ఎట్లా అంటారు? సాధారణ రీతిగా తండ్రిని తండ్రి అని అంటారు. వీరు మా లౌకిక తండ్రి అని బుద్ధిలో ఉంటుంది. జ్ఞానం అయితే ఉంది కదా. ఈ జ్ఞానం చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లో పేరుతో కూడా పిలిచేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళని కూడా పేరుతో పిలుస్తారు, భర్తను కూడా పేరుతో పిలుస్తూ ఉంటారు. కానీ ఎవరైనా అతిథులు లేదా బయటి వ్యక్తుల ముందు అలా అన్నయ్య అని పిలిస్తే వీరి బుద్ధి చెడిపోయింది అనుకుంటారు కదా. అన్నయ్య అని మనసులో అనుకోవాలి కానీ ఆత్మ మనమందరం సహోదరులమని నోటితో ఎందుకు పిలుస్తారు? ఇది ఇట్లా తప్పు పనులు చేసి ప్రపంచంలో డిస్సర్వీస్ జరుగుతూ ఉంది. ఇందులో చాలా ఉపాయం కావాలి. మీది గుప్త జ్ఞానం, గుప్త సంబంధం. ఇందులో చాలా ఉపాయంగా నడుచుకోవాలి. ఒకరు గౌరవం ఇవ్వాలి. చాలా మంచిది, గౌరవం ఇవ్వడం మంచిది కదా. లౌకికం వారితో కూడా తోడుని నిర్వర్తించాలి. కానీ బుద్ధి పైకెళ్ళాలి. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం, అంతేకాని చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళ నుండి తీసుకోలేం కదా. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. తండ్రిని తండ్రే అంటారు. ఎవరైతే బీకేలుగా అవ్వరో వారు సోదరి సోదరులుగా భావించరు. మరి అలాంటి వాళ్ళని అన్నయ్య అంటే ఎట్లుంటుంది? పాపం అట్లా అనకూడదు కదా. సంబంధాలతోనే పిలవాల. ఎవరైతే బ్రహ్మకుమారి కుమారులు కారో బయట వారు విని ఏంది వీరు ఇట్లా మాట్లాడతారు అని ఆశ్చర్యపోతారు. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. బాబా పిల్లలైన మీ బుద్ధిని చాలా విశాలంగా తయారు చేస్తున్నారు. మీరు మొదట హద్దులోని బుద్ధి కలిగి ఉండేవారు. ఇప్పుడు బేహద్దు బుద్ధి కలిగింది. బుద్ధి బేహద్దులేకి వెళ్ళిపోయింది. వారు మనకు బేహద్దు తండ్రి. వీరందరూ సోదరి సోదరులు. అంతేకాని సంబంధ రీత్యా కోడల్ని కోడలని, అత్తను అత్త అనే పిలవాలి, అక్కయ్య అని అన్నారు కదా. రావడం అయితే ఇరువురు వస్తారు. కానీ ఇంట్లో ఉంటూ కూడా చాలా ఉపాయంగా నడుచుకోవాలి. లోకుల కోసం కూడా అలా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే వీరు భర్తను అన్నయ్య అంటారు, అత్తను అక్కయ్య అని పిలుస్తారు అని అంటారు. అంతే కదా. సంబంధ బాంధవ్యాలను నిభాయించాలి కదా, అట్లా పిలవకూడదు. సో బాబా అంటున్నారు లోకుల కోసం కూడా అలా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే వీరు భర్తను అన్నయ్య అని అత్తను అక్కయ్య అని పిలుస్తారు, వీరు నేర్చుకునేది ఏంది అని అంటారు. అందుకే డిసర్వీస్ జరుగుతుంది కదా ప్రపంచంలో. ఓం శాంతి వాళ్ళు ఇట్లా అనేదంతా ఈ డిసర్వీస్ కారణం ఏమింటే బాబా జ్ఞానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా వ్యవహరించాలి.
బాబా ఎప్పుడు మురళిలో ఆ విధంగా చెప్పలేదు కదా, అట్లా పిలవండి అని. మనస్సులో అన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కానీ ఇంకెక్కడ ఏమీ మనం చేయాల్సిన ఆవశ్యకత లేదు. బాబా అదే అంటున్నారు, మీరు నేర్చుకునేది ఏంది అని అంటారు. ఈ జ్ఞాన విషయాల గురించి మీకే తెలుసు, బుద్ధితో అర్థం చేసుకోవాలి కానీ నోటితో చెప్పే మాట కాదు కదా. మీకే తెలుసు, ఇంకెవరికీ తెలియవు. మీ గతిమతి మీకే తెలియాలి అని భగవంతునికైతే చెప్తారు. ఇప్పుడు మీరు భగవంతుని పిల్లలుగా అయ్యారు కావున వారి గతిమతి మీకే తెలియాలి. ఎక్కడా ఎవరూ తికమక పడకుండా చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. కావున ప్రదర్శనలో కూడా పిల్లలైన మీరు మొట్టమొదట మమ్మల్ని చదివించేవారు భగవంతుడు అని అర్థం చేయించాలి. ఇప్పుడు చెప్పండి, వారెవరు? నిరాకారుడైన శివుడా లేదా కృష్ణుడా? శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది, ఎందుకంటే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా, ఎప్పటి వరకైతే శివ పరమాత్మ రారో అప్పటి వరకు శివ జయంతిని జరుపుకోరు. ఎప్పటి వరకైతే శివుడొచ్చి కృష్ణపురి స్థాపనం చెయ్యరో అప్పటి వరకు కృష్ణ జయంతిని కూడా ఎలా జరుపుకుంటారు? కృష్ణుని జన్మనైతే జరుపుకుంటారు కానీ వారు ఏమీ అర్థం చేసుకోరు. కృష్ణాష్టమి చేస్తారు కదా. కృష్ణుడు యువరాజు, మరి తప్పకుండా సత్యుగంలోనే యువరాజుగా ఉంటారు కదా. ఆయన కలియుగంలో ద్వాపర యుగంలో ఎలా వస్తారు? వచ్చినారే అనుకుందాము. రాముని కంటే గొప్పవాడు అంటారు కదా కృష్ణుణ్ణి, రాముని కంటే ముందున్నారంటారు కదా. తర్వాత ద్వారక శాపానికి ఇదయ్యి యాదవుల యొక్క కడుపులో ముసలకం పుట్టి యాదవ వంశమే పోయింది అంటారు కదా. అనేక శాస్త్రాల్లో గాయనాలు ఉన్నాయి. సో ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒక్క కృష్ణునికి మాత్రమే రాజ్యాధికారం లభించదు కదా, తప్పకుండా వారి జతలో వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా, రాజ్య ఫ్యామిలీ. కృష్ణపురి తప్పకుండా ఉంటుంది, దాన్ని కృష్ణపురి అంటారు, దీన్ని కంసపురి అంటారు. రెండు కలిసి ఉండవు. కంసపురి అంతమై కృష్ణపురి స్థాపన జరుగుతుంది. ఆఖర్లో కంసపురి ఆఖర్లో, అందుకే జైల్లో పుట్టినట్లుగా చూపిస్తారు. దాన్ని కృష్ణపురి అని, దీన్ని కంసపురి అని అంటారు. కంసపురి అంతమై మళ్ళా కృష్ణపురి స్థాపన జరుగుతుంది. అది భారతదేశంలోనే ఉంది. కొత్త ప్రపంచంలో ఈ కంసుడు మొదలైన వాళ్ళు ఎవరు ఉండరు కదా. కలియుగంనే కంసపురి అంటారు. ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. సత్యుగంలో కొద్ది మంది ఉంటారు. 900 కోట్లు ఎక్కడ, 9 లక్షలు ఎక్కడ, 0.001% కూడా లేదు. దేవతలు ఎటువంటి యుద్ధాన్ని చేయరు, స్థూల యుద్ధము చేయరు, సూక్ష్మహింస కూడా చేయరు. అహింసో పరమోధర్మ అని గాయనము మహిమ ఉంది దేవతలకు. అహింసని పరమధర్మంగా భావించేవారు అని. అంతెందుకు గౌతమ బుద్ధుడే అహింసని పరమధర్మంగా భావించినారు కదా. గాంధీ మహాత్మ కూడా సత్యము అహింసతోనే ఆంగ్లేయులతో పోరాడినారు కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. మానవ మాతృలే, సాధారణమైన మానవులే అహింసతో ఉంటే మరి కృష్ణుడు ఎట్లా అంటే అసురులని సంహారం చేసినట్లుగా చూపిస్తారు. అసురత్వ గుణాలను సంహారం చేసినందుకు అక్కడ మానవులుగా చిత్రీకరించడం జరిగింది. రాముడు రావణ్ణి చంపినట్లుగా, కృష్ణుడు కంసుణ్ణి, శిశుపాలుణ్ణి, జరాసంధుణ్ణి చంపినట్లుగా అనేక భిన్న భిన్న కహానీలు, కథలు తయారు చేశారు. ఇవన్నీ బాబా అర్థరహస్య, చాలా చాలా గుహ్య రహస్యాలు అర్థసహితంగా చెప్తారు. బాబా అంటున్నారు, పంచవికారాలపైన విజయాన్ని పొందితే మీరు జగజ్జిత్తులుగా అయిపోతారు. అందులో యుద్ధం చేసే విషయం ఏమీ లేదు. ఇందులో యుద్ధం అన్న మాట ఉంటే హింస కదా. రావణుని పైన విజయాన్ని పొందాలి కానీ అహింసాయుతంగా పొందాలి, అది ఇంపార్టెంట్. శాంతితో అహింసతో పొందాలి కానీ హింస, మనం కూడా హింస చేస్తే ఏం లాభం? కేవలం తండ్రిని స్మృతి చేయడం ద్వారా మన వికర్మలు వినాశం అవుతాయి. యుద్ధాలు మొదలైన వాటి విషయం లేదు. మీరు తమోప్రధానులైపోయారు, ఇప్పుడు మీరు మళ్ళీ సత్వప్రధానులుగా కావాలని బాబా చెప్తున్నారు. భారతదేశ ప్రాచీన రాజయోగం ఎంతో ప్రసిద్ధమైనది. నాతో బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయని బాబా చెప్తున్నారు. బాబా పతిత పావనులు కావున వారితో బుద్ధియోగాన్ని జోడించాలి.
అప్పుడే మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు వారితో యోగాన్ని జోడిస్తున్నారు. ఇందులో యుద్ధం విషయం ఏదీ లేదు. ఎవరైతే బాగా చదువుకుంటారో మరియు తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తారో వారే తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. అంతే కదా, ఎవరు బుద్ధి యోగాన్ని జోడిస్తే వాళ్ళే వారసత్వాన్ని పొందడానికి వీలవుతుంది. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సో సంక్రాంతి పండుగని మీరంతా ఆచరిస్తున్నారు. సంక్రాంతి, క్రాంతి అంటేనే పరివర్తన, సా అంటేనే మంచి. మంచి పరివర్తన మన జీవితంలో తీసుకురావడమే, చెడుని సమాప్తం చేసుకోవడమే భోగి మంటలలో కాల్చడం అనేది జరుగుతుంది. ఇట్లా హోలీ పండుగలో పాత వస్తువులన్నీ వేసి కాల్చుతారు, అట్లా భోగి పండుగలో భోగి మంటలలో పాత వస్తువులన్నీ, పాత సంస్కారాలు, పాత గుణాలు, పాత సాంప్రదాయాలు, పాత అలవాట్లు ఏమున్నాయో వాటిని కాల్చేయమనే భోగి మంటలు. తర్వాత ఎట్లాగో చలికాలం వస్తుంది, కొంచెం శాకం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు అంత లేందా ఆ విధంగా చెప్పరు. ఇంటి ముందరంతా పేడతో అలుకుతారు. పేడలో ఆక్సిజన్ ఉంటుంది, అనేక క్రిమికీటకాదులు రావు. శుభ్రం చేస్తారు ఇంటినంతా. శుభ్రత ప్రతి పండుగకి చేస్తారు. బహిర్స్వచ్ఛత చేస్తారు కానీ అంతర్స్వచ్ఛం చేసుకోరు. మన మనస్సు బుద్ధిని అంతర్స్వచ్ఛం చేసుకోవాలి కదా, అది ఇంపార్టెంట్. దాని తర్వాత కొత్త బట్టలు వేసుకుంటారు, తలస్నానం చేస్తారు. రేణగాయలు, చెరుకు, తర్వాత అనపకాయలు ఇవన్నింటితో కూడా చేస్తారు. తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు, అలంకరణ చేస్తారు, వంటలు రెడీ చేసుకుంటారు. ఇవన్నీ అనేక సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జ్ఞానసహితంగా అర్థం చేసుకొని మనం సత్యుగంలోకి వెళ్ళడానికి మనలోని పాతవన్నీ సమాప్తం చేయాలని బాబా మనకు నేర్పిస్తున్నారు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలంటే మనలో ఉన్న చెత్తా చెదారం అంతా సమాప్తమైపోయి దివ్య గుణాలని ధారణ చేస్తే అష్టశక్తులు, అష్టగుణాలు, సప్త గుణాలకు ప్రతీకనే ముగ్గులు, రంగులు బాబా వచ్చి మన జీవితాన్ని అలంకరించినందుకు ఆ విధంగా చేస్తారు. సమృద్ధిగా ఒకరినొకరు కలుసుకొని స్నేహంతో ప్రేమగా ఉండమని బాబా చెప్తారు. దానికి గుర్తుగానే ఆ విధంగా అందరూ కలుసుకొని వంట వండడము, స్వీటుని చేసుకోవడము, పాత ఆచార సాంప్రదాయాలకి గౌరవాన్ని ఇవ్వడము ఇవన్నీ చేస్తూ వచ్చినారు. చేస్తూ అవన్నీ చెయ్యండి, బాబా వద్దన్నారు. జతలో ఎవరితోనైనా క్రోధం ఉంటే లేదా వాళ్ళతో మేము చాలా మా అమ్మ నాయన మా తాత వాళ్ళ కాలం నుండి మాట్లాడము, ఇవన్నీ ఏవైతే వైరత్వం ఉందో అదంతా సమాప్తం చేసేసుకోండి. ఎవరెవరికైనా మనం దుఃఖం ఇచ్చిన వాళ్ళందరినీ మన ముందు తీసుకొని వచ్చి క్షమించండి అని బాబాకు క్షమించమని సారీ చెప్దాం. తర్వాత మనం ఎవరెవరికి ఈ యొక్క ఇంతవరకు మన జీవితంలో దుఃఖాన్ని ఇచ్చామో వాళ్ళందరినీ ఇమర్స్ చేసుకునే ఆత్మలను ఏమీ అనుకోవద్దండి, సారీ, క్షమించండి మమ్మల్ని అని చెప్పి వాళ్ళతో సంబంధాన్ని పెంచుకుందాం, బంధనాలను సమాప్తం చేసుకుందాం. ఎవరెవరైతే మనకు సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్దాం. ఇదే సత్యమైన సంక్రాంతి. ఓకేనా సారా? సోదర దృష్టిని అభ్యాసం చేస్తూ కూడా లౌకిక బంధనాలతో తోడుని నిభాయించాలి. చాలా యుక్తిగా నడుచుకోవాలి. వికారీ దృష్టి ఏమాత్రమూ ఉండకూడదు. ఉపాయంగా నడుచుకోవాలి. వికారీ దృష్టి ఉండకూడదు. తోడుని నిభాయించాలి కానీ ఆ విధంగా ప్రపంచంలో వాళ్ళు ఏందబ్బా వీళ్ళు అనేలాగా ఉండకూడదు. చాలా ఉపాయంగా నడుచుకోవాలి. వికారీ దృష్టి ఏమాత్రమూ ఉండకూడదు. వినాశ సమయంలో సంపూర్ణ పావనంగా అవ్వాలి. వినాశ సమయంలో సంపూర్ణ పావనంగా కావాలి. సెకండ్ పాయింట్, బాబా ద్వారా పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు చదువుని బాగా చదవాలి మరియు పతిత పావనుడైన తండ్రితో యోగాన్ని జోడించి పావనంగా కావాలి. వరదానం: తమ సంపూర్ణత యొక్క ఆధారం పైన
సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే మాస్టర్ రచయితలుగా కండి. మాస్టర్ రచయితలుగా కండి, సంపూర్ణంగా కండి అంటున్నారు బాబా. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. రచయితలు రచన యొక్క ఆధారం పైన నడవరు. రచయితలు రచన ఆధారం పైన నడవరు, రచనను ఆధీనంగా చేసుకుంటారు. కావున సమయం దానంతటదే సంపూర్ణంగా చేసేస్తుంది అని ఎప్పుడు భావించకండి. మీరు సంపూర్ణంగా ఈ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఏదైనా విఘ్నం వస్తే అది సమయానుసారంగా తప్పకుండా పోతుంది. కానీ సమయానికి ముందే పరివర్తన శక్తి ద్వారా దాన్ని పరివర్తన చేస్తే దాని ప్రాప్తి మీకు లభిస్తుంది. కానీ సమయం యొక్క ఆధారం పైన దాన్ని పరివర్తన చేసినట్లయితే దాని ప్రాప్తి మీకు లభించదు. సమయానుసారంగా మీరు పరివర్తన అయినారంటే దాని ప్రాప్తి లభించదు, సమయానికి లభిస్తుంది. స్లోగన్: కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ను ఉంచేవారే సత్యమైన కర్మయోగిలు. సో ఈరోజు స్వమానము, నేను కర్మయోగిని. అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా కండి. కర్మేంద్రియాల ఆధారం ఉన్నంత వరకు కర్మనైతే చెయ్యాల్సిందే, కానీ కర్మ బంధనం ఉండకూడదు, కర్మ సంబంధం ఉండాలి. జీవన్ముక్త అవస్థ అనగా సఫలత కూడా ఎక్కువగా ఉండాలి, మరియు కర్మల భారం కూడా ఉండకూడదు. ముక్తులుగా ఉన్నవారే ఎల్లప్పుడూ సఫలతామూర్తులుగా ఉంటారు. జీవన్ముక్త ఆత్మ ఎల్లప్పుడూ విజయం నిశ్చితం, సఫలత మా జన్మసిద్ధ అధికారం అని నిశ్చయంతో ఉంటారు. జీవన్ముక్త ఆత్మలు ఎప్పుడు విజయం నిశ్చితము, సఫలత మా జన్మసిద్ధ అధికారము, ఇది మా జతలోనే వస్తుంది, తప్పకుండా మేము విజయులు అనేది వాళ్ళకు నిశ్చయం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. అందరికీ బ్రాహ్మణ పరివారంకి పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.